నమస్తే వెల్కమ్ టు ఇండియా న్యూస్। నిర్మల్ పట్టణంలోని ప్రజా సంఘాల భవన్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది। ముఖ్య అతిథిగా శోభన్ మాట్లాడుతూ అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలి। కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రైతుల సమస్యల పరిష్కారంపై ప్రకటన చేశారు। మేనిఫెస్టోలో చేసిన హామీలను అమలు చేయాలి। భూమాతగా ప్రకటించిన ధరణిలోని లోపాలను సరిచేస్తామన్నారు। జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి భూ సమస్యలపై గల లోపాలను సవరించి అందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలి। సమగ్ర భూ సర్వే నిర్వహించి గ్రామ సభలు జరిపి లోపాలను సవరించాలి। రెవెన్యూ రికార్డులలో కౌలు రైతుల పేర్లు వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయటకు రెవెన్యూ రిజిస్టర్లలో కాలంను ఏర్పాటు చేయాలి। వాస్తవ సాగుదారుల పేర్లు నమోదు చేయాలి। 2011 కౌలు చట్టాన్ని అమలు చేయాలి। ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగేలి నర్సయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు డాకూరు తిరుపతి, రైతు సంఘం నాయకులు సుంచల నారాయణ, జాదవ్ మోతీరాం, కిషన్ జాదవ్, పెద్ద గంగన్న తదితరులు పాల్గొన్నారు। నా పేరు మూడు శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి। ఈరోజు నిర్మల్ పట్టణంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది। ఇందులో ముఖ్యంగా మేము అనుకున్నది ఏంటంటే వానాకాలం సీజన్ ప్రారంభమైంది। ఇప్పటికే రైతులు పంటలు సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు। ప్రభుత్వం నుంచి కూడా ఎరువులు, పురుగుల మందులు వీటన్నిటిని కూడా సిద్ధం చేయడం జరిగింది। కానీ రైతులు వ్యవసాయానికి సిద్ధపడుతున్న తరుణంలో రైతుల్ని మోసం చేయడానికి ప్రైవేటు వ్యాపారులు, దళారులు వీళ్ళంతా నకిలీ విత్తనాలు, ఎరువులు వీటన్నిటిని తీసుకొచ్చి రైతాంగానికి అప్పచెప్పడం కోసం, మోసం చేయడం కోసం చూస్తా ఉన్నారు। అందుకనే అధికార యంత్రాంగము వీటిని పసిగట్టి రైతాంగం మోసపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద ఉందని మేము రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం।